జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో చూపిస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్డ్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, సెప్టెంబర్ 11, 2024 బుధవారం. తిథి అష్టమి, రాత్రి 11:46 వరకు, తదుపరి నవమి. నక్షత్రం జ్యేష్ఠ, రాత్రి 9:22 వరకు, తదుపరి మూల. యోగము ప్రీతి, రాత్రి 11:55 వరకు, తదుపరి ఆయుష్మాన్. కరణం విష్టి, ఉదయం 11:35 వరకు, తదుపరి భవ. రాత్రి 11:46 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 6:12. చంద్రోదయం మధ్యాహ్నం 12:33, చంద్రాస్తమయం రాత్రి 11:45. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:04 నుండి 1:36 వరకు. యమగండం ఉదయం 7:27 నుండి 8:59 వరకు. గుళిక కాలం ఉదయం 10:32 నుండి మధ్యాహ్నం 12:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. వర్జము తెల్లవారుజామున 5:32 నుండి 7:10 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 12:05 నుండి 1:46 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. శుభ గడియలు సాయంత్రం 4:45 నుండి 6:24 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:08 వరకు. సెప్టెంబర్ 11 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి, రాత్రి 11:46 వరకు ఉంది, తదుపరి నవమి. అష్టమి నవములను మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 9:22 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోను, సూర్యుడు సింహ రాశిలోను ఉంటారు. ఈ రోజు రాత్రి 9:22 వరకు మేషరాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 9:22 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: రాధాష్టమి 1906వ సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం ప్రారంభించారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం. తెలుగు సినీ కథానాయకులు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 11 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో.
మేషరాశి అంతా మంచే జరుగుతుంది. వృషభ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. కర్కాటక రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. సింహ రాశి ప్రశాంతమైన జీవనం గడుపుతారు. కన్యా రాశి శాంతంగా ఉండాలి. తులా రాశి ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. వృశ్చిక రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ధనుస్సు రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి ప్రశంసలు అందుకుంటారు. కుంభరాశి నైపుణ్యాలను పెంచుకోవాలి. మీన రాశి తీపి కబురు వింటారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.